శశి బేబీ హలో 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 ఏంటి శశి మాట్లాడటం లేదు? అప్సెట్ అయి ఉంటుందా? నా మాటలకి షాక్ అయి ఉంటుందా? నన్నొక చీటర్ అని తిట్టుకుంటూ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డం లేదా? ఓకే, ఈ చేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి శశి కొంత టైం పడుతుంది. ఈ మూడ్లో తనని ఇంకా డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. బేబీ ఇలా ఫోన్లో కాదు, నేను మా డాడీతో మాట్లాడేశాను అనే గుడ్ న్యూస్ని నీతో పర్సనల్గానే షేర్ చేసుకోవాలి. నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా నీ దగ్గరకు వచ్చేసి నీ ఎదురుగా కూర్చొని నేను సర్ప్రైజ్ చేయాలి. ఒరే నారయ్య, అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాను రా. ఏంటన్నయ్య విషయం? ఏం లేదమ్మా, మన పెరట్లో కాసిన పళ్ళు మీకిద్దామని మీ ఇంటికి రాబోతుంటే మీరే ఎదురొచ్చారు. ఇదిగో తీసుకోండి. అన్నయ్య, నీకు ఇలాంటివన్నీ గుర్తుంటాయి కానీ అసలు ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుండదే. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? అబ్బా, మీ మగాళ్ళకి ఏది చెప్తే గాని అర్థం కాదన్నయ్య. ఓసే, మీ ఆడాళ్ళకి ఏది డొంక తిరుగుడు లేకుండా చెప్పడం చేత కాదు. సంతోషించాం గాని తమరు కాసేపు ఆగండి. అన్నయ్య, సీతకి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది. భార్యాభర్తలు సంతోషంగా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి కూడా నువ్వు వెళ్ళొచ్చావు. అవును, అయితే ఏంటి? ఏంటంటే ఏంటన్నయ్య, మా వదినుండుంటే అన్నీ తనే చూసుకునేది. నీతో ఇలా చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు. అమ్మా కమల, నా భార్య వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నా కూతురు ఇద్దరమే ఉన్నాం. తోడ పుట్టిందాన్లా నువ్వు, ప్రాణం పెట్టేలా వీడు. మీరే మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. చెప్పమ్మా విషయం ఏంటో. అదే అన్నయ్య, పెళ్ళైతే భార్యాభర్తలు మాత్రమే కాపురం పెట్టాకే కదా వాళ్ళు దంపతులుగా మారేది. అందుకే సంప్రదాయం ప్రకారం పుట్టింటి వాళ్లే కార్యం జరిపించాలి కదా. అమ్మ కమల, అర్థమైందమ్మా. కాని వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? సాంప్రదాయం ప్రకారం కార్యాన్ని పుట్టింట్లోనే జరిపించాలి. కాని కోటీశ్వరుడైన అల్లుడు ఇక్కడ ఈ ఇంట్లో అదంతా ఎలాగమ్మా? అన్నయ్య, ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. ఇంద్రభవనంలో ఉన్నా పూరి గుడిసెలో ఉన్నా ఆలు మొగలు అన్యోన్యంగా ఉండటమేగా కావాల్సింది. ఒరే వెంకట్, కమల్ చెప్పింది నిజమేరా. సాంప్రదాయం ప్రకారం నువ్వే మీ అల్లుడిగారింటికెళ్ళి కార్యాన్ని గురించి చెప్పి పిలిస్తే బాగుంటుంది కదరా. అవును నిజమే, కాని వాళ్ళు ఏమంటారో. అన్నయ్య, ఆడపిల్ల తండ్రిగా నువ్వెళ్ళి పిలవటం నీ బాధ్యత. సంప్రదాయం ప్రకారం పుట్టింట్లోనే కార్యం జరిపించటం తరతరాలుగా వస్తున్న పద్ధతి, ఆచారం కూడా. నువ్వింకేం ఆలోచించబాక, సరేనా? అలాగేనమ్మా. నమస్కారం అయ్యా. వెంకట్రావు, నమస్కారం. నమస్తే. కూర్చో. పర్లేదయ్యా. పర్లేదయ్యా, పర్లేదు, కూర్చోండి. ఇంకేంటి వెంకట్రావు విశేషాలు? పెళ్లి జరిగిన తర్వాత ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? బాగున్నారయ్యా. మీ దయవల్ల 2 ఊర్లు కలిసిపోయిన తర్వాత గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారయ్యా. ఇదంతా మీ సెలవేనయ్యా. చాలా మంచి మాట చెప్పావయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్తే మావయ్య. కూర్చో.
పర్లేదయ్యా. పర్లేదు, కూర్చో వెంకట్రావు. కూర్చోండి. నానా, అమ్మా సీత. చెప్పు వెంకట్రావు, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. అయ్యా, అది అలా మొహమాట పడతావు ఏంటయ్యా? సంగతి ఏంటో చెప్పు. డబ్బేమన్నా అవసరం ఉందా? అయ్యో, అవసరం లేదయ్యా. మన సీతని అల్లుడు గారిని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని. ఇప్పటికిప్పుడు పంపించాలంటే అదేనయ్యా, పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింట్లోనే కార్యం జరగడం సాంప్రదాయం కదా. అందుకే ఆ మాట చెప్పాలనే వచ్చాను. దయచేసి కాదనకండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నువ్వు చెప్పింది కరెక్టే వెంకట్రావు. పెళ్ళైన తర్వాత పుట్టింట్లో కార్యం జరిపించడమే తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే పద్ధతి కూడా. పద్ధతి పేరుతో ఆ పెద్ద మనిషి అడగటం బాగుంది, తాతయ్య తలోపటం బాగుంది. అసలే ఇక్కడ పరిస్థితులు బాగలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్నొచ్చి ఈ వేడుకలు ముచ్చట్లు అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. అమ్మా, వెంకట్రావు గారు, ఇప్పుడు అదంతా ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే బాగుంటుంది కదా. బావుగారు, మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెళ్ళయింది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పూర్తయింది. అమ్మాయి అబ్బాయి ఒకే చోట ఉన్నాక ఇంకా ఆలస్యం చేయడం భావ్యమే అంటారా? ఎలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చింది నాకు. జరిగింది శశితో చెప్పలేని టెన్షన్లో నేనుంటే ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య ఏంటి? అదేంటమ్మా అందరు మౌనంగా ఉన్నారు? ఒక ఆడపిల్ల తండ్రిగా వెంకట్రావు అడుగుతుంటే సమాధానం చెప్పాలి కదా. సరే, మీ అందరి తరఫున నేనే చెప్తాను. వెంకట్రావు, పద్ధతి అంటే పద్ధతే, సాంప్రదాయం అంటే సాంప్రదాయమే. ఇదందరూ పాటించి తీరాలి. మీ ఇంట్లో శుభకార్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకో. పిల్లలు తప్పకుండా వస్తారు. నేను పంపిస్తాను.